అలాగే పెద్దలందరికీ డాక్టర్ అశోక్ గారికి గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గురు పౌర్ణమి. గురువు యొక్క స్థానం మనందరికీ తెలుసు. తల్లి, తండ్రి, గురువు యొక్క స్థానం అటువంటి ఈ మంచి రోజున బౌద్ధ ఆరామాల గురించి కానీ బౌద్ధ విహారాల గురించి కానీ మన జిల్లాలో ఉండేటువంటి విషయాల గురించి ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను నిర్ణయించుకొని దాన్ని నిజస్కంధాలపైన వేసుకున్నటువంటి మన జిల్లా కుమారస్వామి రెడ్డి అండ్ టీంకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రియలీ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎన్నో శతాబ్దాల క్రితం నుంచి ఈ కట్టడాలను మనం చూస్తూనే ఉండవచ్చు, కానీ ఆ కట్టడాల యొక్క విశిష్టతల గురించి ఇలా ఒక పుస్తక రూపంలో కానీ లేదు ఒక యూట్యూబ్ రూపంలో కానీ ఒక మీటింగ్ రూపంలో కానీ 10 మందికి తెలియజేస్తే అది ఒక విహారయాత్ర కూడా అవుతుంది. అక్కడ ఉండే వాళ్ళకు అక్కడ ప్రజలకు తెలుస్తుంది. అందులో బౌద్ధుడు నడియాడినటువంటి ఈ బౌద్ధారాలు నడియాడినటువంటి ఈ గడ్డపైన మనం బాగా గమనిస్తే ఎంతో సౌమ్యంగా ఉండవలసినటువంటి విషయాల గురించి వారు తెలియజేశారు. మనిషికి ఎక్కడైనా ఎందుకు ఈ యొక్క కష్టాలు వస్తున్నాయి, ఆ కష్టాలకు కారణం ఏంటని వెతికేదాని కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అది మనకు తెలుసు. మనిషి పుట్టుక వికృత, ఈ మధ్యలో మనిషి చేసేటువంటి వికృత చేష్టాలు ఎన్నో ఉంటాయి. ఆ వికృత చేష్టాలను మంచి విధంగా మనం కనుక మలుచుకోగలిగితే మనిషికి అనవసరమైనటువంటి దాని మీదకి మనం మరలకుండా ఉంటే మనం బౌద్ధుడు చెప్పినటువంటి విషయాలలో మనం ప్రయాణం చేసేదానికి వీలు ఉంటుంది. ఎందుకంటే బుద్ధుడు చెప్పింది కూడా అదే, కోరికలను చంపుకుంటే మనిషి ఎంత సౌమ్యంగా ఆనందంగా ఆహ్లాదకరంగా బతకవచ్చు. ఈ రోజు ఏంటంటే రేపు ఏంటంటే రోజు రోజుకి మనిషి యొక్క జీవన శైలి చిన్న బ్రెడ్డి కాదు, నేనెందుకు కొనను, చిన్న బ్రెడ్డికి ఓటలు ఉంటాయి, నాకెందుకు అట్లా. అంటే మనిషి కంపారిజన్ సంపాదించేదానికి ఆయన ఎందుకు సంపాదించినాడా, మనం ఎందుకు సంపాదనలో మనిషి జీవన శైలినంతా మర్చిపోతున్నాడు, భార్య బిడ్డలు మర్చిపోతున్నాడు. అలాగే వారి యొక్క నిజ స్వరూపం కనపడకుండా వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయి డబ్బు అనే దాహంతో మనిషి పరిగెడి ఆఖరికి ఒక రోజు చనిపోతాడు. ఏది మనతో రాదు, ఈ డబ్బు రాదు, ఈ బెల్లం రాదు, బిడ్డలు రాదు, ఏమి రాదు. మనతో వచ్చేది మనం చేసుకున్నటువంటి మంచి, మనం ఉండేటువంటి విధానాలు. అవి కొంతకాలం, ఎంత మనం చేసింటే అంతకాలం. ఆ కాలానికి ఈరోజు బౌద్ధుని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆనాడు ఆయన అంత పెద్ద మహారాజు అయ్యింది. ఆ అన్ని వదిలి సమాజం కోసం ఏదో ఈ తపనతో ఒక కష్టాన్ని మనం ఎట్లా గట్టెక్కించాలని ప్రజలు దాని మీద ఆయన చేసినటువంటి కృషి బలంగానే ఈరోజు కోట్ల మంది ఈ యొక్క బౌద్ధ భిక్షువులుగా కానీ బౌద్ధ ప్రచారకులుగా కానీ బౌద్ధం మీద ప్రేమికులు కానీ ఎంతోమంది ఉన్నారు. కారణం ఆయన ఆనాడు వేసినటువంటి విత్తనం ఈరోజు చిన్న మొక్కై వృక్షమై వృక్షమై మహా ఏర్లై ఎక్కడెక్కడనో పాకి ఉంది. కాబట్టి మనం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ ఇంటాక్ట్ తరఫు నుంచి మీరందరికీ తెలుసు, ఇంటాక్ట్ అంటే నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఏదైతే మీరు హెరిటేజ్ ప్రాపర్టీని కాపాడుతానికి ప్రయత్నం చేస్తూ ఉందో ఈ బుద్ధ అసోసియేషన్, అదే పనిని మేము ఒక బౌద్ధుడే కాదు మన దేశంలో కానీ మన ఏరియాలో కానీ ఎక్కడన్నా కానీ ఉండేటువంటి ప్రతి కట్టడం కానీ ప్రతి హెరిటేజ్ ప్రాపర్టీస్ కానీ మన కళలు కానీ మన సంస్కృతి కానీ మన కట్టు బొట్టు మన తినే తిండి కానీ దీన్ని అన్నింటినీ తరతరాలకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం కాపాడుకుంటూ ప్రజలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. నిజంగా మనం ఈ బౌద్ధ ఆరామాలు అడాపూర్ దగ్గర ఉన్నాయి. దాన్ని 2 years బ్యాక్లో నన్ను కుమారస్వామి రెడ్డి గారు, మన అశోక్ సార్ గారు వీరంతా మన ఇంటాక్ట్ తరఫున మనల్ని ఆహ్వానించడం, మనం వెళ్ళడం, అక్కడ చూడడం జరిగింది.
దాన్ని ప్రచారానికి సంబంధించిన ఫోటోగ్రఫీ కూడా తీసి పేపర్లలో కూడా మనం ఇంటాక్ట్ తరపున చాలాసార్లు తెలియజేశాం. ఇప్పుడు కూడా ఇంటాక్ట్ తరపున కడప జిల్లాలోని దర్శిని అన్నటువంటి ఒక కడప జిల్లా ఉమ్మడి జిల్లాల యొక్క దర్శిని పుస్తకాన్ని తయారు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి టెంపుల్ కానీ, చర్చి కానీ, మసీదు కానీ, బౌద్ధారామాలు కానీ, ఇంకా జైన మతాలు కానీ, ఏదైనా కానీ, ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి మతం కానీ, కులం కానీ, ఈ సంప్రదాయం కానీ, మన కల్చర్ కానీ ప్రతిదీ కూడా ఆ పుస్తకంలో మనం నిక్షిప్తం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆల్రెడీ 60% వర్క్ కంప్లీట్ అయింది. ఫోటోగ్రఫీ అదే పనిగా డ్రోన్ కెమెరాలు అయితేనేమి, వీడియో కెమెరా అయితేనేమి, లైవ్ స్పాట్ కెమెరాస్ ఇవన్నీ కూడా వాడి దాన్ని మనం కావలసిన రీతిలో తయారు చేస్తున్నాం. ఈ 2 days బ్యాకే మన అడపూర్ దగ్గర ఉన్నటువంటి మన బౌద్ధ ఆరామాలకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా డ్రోన్ కెమెరాలతోనూ వీడియో కెమెరాలతోనూ షూట్ చేసి తీసుకురావడం జరిగింది. అవన్నింటినీ కూడా కొంత టైం ఇంకొక నెల లోపల మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క డివిజన్గా తయారు చేసి మీ అందరి సహకారం కూడా దానికి కావాలి. ఎందుకంటే బౌద్ధారామాలు బౌద్ధుని యొక్క హిస్టరీ మీద మీకు పూర్తిగా పట్టు ఉంది కాబట్టి మీలాంటి మిత్రులందరూ కలిసి ఏ పర్టికులర్ సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ పర్టికులర్ సబ్జెక్టును మనం టేక్ ఓవర్ చేసి దానికి మీరు అడిషన్ ఈ డ్రాఫ్టింగ్ ఇస్తే ఆ డ్రాఫ్టింగ్ దానికి కావాల్సినట్టుగా పొందుపరిచి రాబోయేటువంటి మన పుస్తకంలో అంటే ఈ మన కడప దర్శిని అన్నటువంటి పుస్తకంలో మనం ఈ బౌద్ధ ఆరామాల గురించి అలాగే బౌద్ధుని యొక్క సంచారం గురించి ఆ యొక్క బౌద్ధుని యొక్క విశేషాలు ఎక్కడెక్కడ ఉన్నాయని మీరు ఎట్లయితే ఈ పుస్తకంలో ఇచ్చారో ఇది చాలా కాజీపేట ఇట్లా పుష్పగిరి అట్లా అన్ని ఏరియాల్లో ఉన్నట్టు మీరు తెలియజేశారు. అవన్నీ కూడా చాలా మనకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలు మీరు అందజేసినందుకు చాలా సంతోషం. మనందరికీ తెలుసు బుద్ధుడు చెప్పాడు బుద్ధం శరణం గచ్ఛామి అని, ధర్మం శరణం గచ్ఛామి అని, అలాగే సంఘం శరణం గచ్ఛామి అని చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఆ విషయాలను ఈరోజు ఎంతో మనం సంతోషంగా ఉన్నాము అంటే ఆనాటి వారు చేసినటువంటి పునాదులే ఈ రోజుకి కూడా మనం సంతోషంగా స్వేచ్ఛగా మన భారతదేశంలో మనం జీవిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే మనం అనుకుంటాం విదేశాలలో ఆ దేశాలతో వాళ్ళు ఎట్లా అంటే ఏది స్వాతంత్రం లేని జీవితం. మన దేశంలో ఉండేటువంటిది ఏంటంటే స్వాతంత్ర్యంతో మనం ఒకరిని అభిమానించుకుంటూ ప్రేమించుకుంటూ వాక్ స్వాతంత్రం కలిగినటువంటి దేశాలలో ముఖ్యంగా మన దేశమే ఉంది. కాబట్టి మీ అందరి యొక్క సహకారంతో ఈ బౌద్ధ విహారం అన్నటువంటి విహారాలు అన్నటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేయడం అది చాలా అద్భుతంగా కూడా ఈ ఫోటోగ్రఫీ కూడా చూడండి ఎంత అద్భుతంగా తీసుకొచ్చినారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. లైవ్ అంటే ముట్టి పడుతూ ఉంది దీని యొక్క ఇది. కాబట్టి ఇంత మంచిగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా మీరు చేసేది పని నేను చేసే పని అదే. ఇంటాక్ట్ ద్వారా చేసేది ఏమంటే మన దేశంలో ఉండేటువంటి సంపదను అంటే వారసత్వ సంపదను, కళా సంపదను, అలాగే మన కల్చర్, మన యొక్క న్యాచురల్గా ఏర్పడినటువంటి గడ్డికోట లాంటివి కానీ, మన కొండలు కానీ, మన యొక్క కలిమికోడి కానీ, ఇటువంటి విషయాలు కానీ మేము అన్నింటినీ టేక్ ఓవర్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇంటాక్ట్లో సభ్యులుగా రండి. మేము మీ దగ్గర ఎప్పుడూ ఉంటాం. మనము అందరం కలిసి ఇప్పుడు బాలస్వామి గారు అట్లాగే మన అశోక్ సారు చాలామంది మెంబర్లు ఉన్నారు, కానీ సరిపోదు. మన దగ్గర ఇప్పుడు నేను ఒక 1 year అయింది లైన్ ఇంటాక్ట్ కన్వీనర్గా వచ్చి. ఇంటాక్ట్ కన్వీనర్ అయిన తర్వాత దాదాపుగా మన నాణ్యత ఉంది నాకంటే సీనియర్ మెంబరు ఇంటాక్ట్లో. కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. 250 మంది ఈరోజు మన దగ్గర మెంబర్స్ ఉన్నారు. ఈ మెంబర్స్ ద్వారా ఎంత మంచి పని కావాలంటే అంత మంచి పని మనం చేసేదానికి ఉంది. అలాగే మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలోనే మన చరిత అన్నటువంటి మన ఏరియాకు సంబంధించినటువంటి హిస్టరీని మనం ప్రమోట్ చేసేదాంట్లో నెల ఒక మాసపత్రికను రిలీజ్ చేశాం. ఆల్రెడీ జూన్లో ఒకటి, జూలైలో ఒకటి అయిపోయింది. ఆగస్టు సంచికలు తయారు జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ పుస్తకాన్ని చదవాలనుకునే వాళ్ళు కుమారస్వామి రెడ్డి గారికి కనుక అడ్రస్ ఇచ్చి నాకు కాపీ కావాలా అంటే మేము ఉచితంగానే కొన్ని నెలలు పంపించగలము అని మీకు సభాముఖంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అది చాలా మనకు కావాల్సినటువంటి
జిల్లాలో ఉండేటువంటి విషయాలను ప్రతి నెలా ఒకటి రెండు సబ్జెక్ట్ తీసుకొని దాని మీద మనం ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కుమారస్వామి రెడ్డి గారికి చెప్పాల్సింది, లేదు అశోక్ సార్కైనా చెప్తే కూడా మనకు చేరవేస్తారు. వారికి ఆ అడ్రస్లకు మేము పోస్ట్ ఇస్తాం. ఆ యొక్క మన మ్యాగజైన్ అది మాసపత్రిక కాబట్టి ఇంకా ఆ మాసపత్రికలో కూడా మన బౌద్ధుడి గురించి కానీ ఏదైనా క్లుప్తంగా అంటే పాఠకులు చదువుతూ ఉంటే ఇంకా అప్పుడే అయిపోయిందా అనేటట్టుగా ఉండేటట్టుగా క్లుప్తంగా మంచి విషయాలు కనుక మీరు పంపిస్తే దాన్ని కూడా మనం వేసేదానికి ప్రచురించేదానికి వీలవుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మన బుద్ధ సొసైటీకి సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీకు కృతజ్ఞులుగా ఉంటానని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.